సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆత్మల యొక్క గమనం ఏ రకంగా ఉంటుంది అనేది ఎప్పటికీ అందరికీ కూడా ఒక అది ప్రశ్నలాగా, క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. అంటే ఆత్మకు ఏది కూడా అంటదు, దానికి ఎటువంటి ఎమోషన్స్ కానివ్వండి ఏవి కూడా అంటవు అని అంటుంటారు కొంతమంది. అది ఒక్కటే అని అంటుంటారు. కానీ కొంతమంది వివిధ రూపాలు దాలుస్తుంది అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆత్మ అనేది? ఏకమా, అనేకమా? ఆత్మ గమనం ఏ రకంగా ఉంటుంది? ఇది నిజంగా రూపాలు అనేది ఎత్తుతుందా? మనందరం ఆత్మ అంటే ఆ చెట్టు మీద కనిపించింది, దయ్యం అనుకుంటాం, ఇక్కడ కనిపించింది అంటాం. ఆత్మ అంటే మనమేనమ్మా. బ్రతికున్నాం, మనమే ఆత్మ. ఈ మాట్లాడేదే ఆత్మ. మిమ్మల్ని అడిగా కదా మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పకండి, ఏదో అడిగాం కదా అని చెప్పి మీరు ఏం చెప్తే అది నమ్మేస్తామని మీకు అనిపించవచ్చు, అనిపిస్తుంది గురువు కదా. ఈ శరీరంలో ఈ ఆత్మ బయటికి వెళ్తే ఈ మాట వస్తుందా? రాదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? అంటే అది ఊపిరి ఉంటే ఆత్మ ఉండబట్టే కదా. లోపల ఊపిరి అంటే ఏంటండి? ఆత్మాత్మం గిరిజాపతి, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఈ శరీరం, ఈ చెయ్యి, మూడిటి కలయిక. ఈ చెయ్యి ఉంది, మనం అటు ఇటు ఊపుతున్నాం. ఎందుకు ఊపుతున్నాం? ఇదే శరీరంలో కొంతమంది జీవి విడిచేసింది, ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. ఈ చెయ్యి కదులుతుందా? అదేంటి మరి? చెయ్యి కదలాలి కదా. మనమే ఆత్మ. ఆత్మ ప్రతిరూపమే మనం. అయితే అది బయటికి కనిపించదు. వాసాంశ జీర్ణాన్ని చెప్పి మనం చిరిగిన వస్త్రాలు వదిలేసినట్టుగా శిథిలమైనటువంటి దేహాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది, మరొక దేహాన్ని చూసుకుంటుంది. అలా అనేక రూపాంతరాలు చెందుతూనే ఉంటుంది. ఎక్కడ ఒక చోట ఆగదు. అది ఆత్మని అగ్ని దహించి వేయదు, నీరు తడిపివేయదు, గాలి ఆర్పివేయడానికి సాధ్యం కాదు. అనిశ్చితమైనటువంటిది. అంటే ఇప్పుడు మనం పడుతున్న బాధలు, సంతోషాలు కూడా ఆత్మకి వర్తించవా? సంబంధం లేదా? అది శరీరం వరకేనా ఎమోషన్స్? ఎమోషన్స్ కూడా కదమ్మా అవి. ఈ ఆత్మ మన ఆ కర్మ ప్రారంధాలు ఉంటాయి కదండి. పూర్వం నా శరీరంలో ఉన్నటువంటి జ్యోతి అంటే ఆత్మ. అది ఎవరి శరీరంలో ఉందో తెలీదు. వేరే వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏవైతే కర్మలు చేశాడో ఆ కర్మ ప్రతిఫలాలు నేను అనుభవిస్తా. ఎందుకంటే అనేక రూపాంతరాలతో చెందుతుంది అంటే జీవిని విడిచేసినటువంటిది ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటుంది ఆత్మ. అట్లా వెళ్తున్నప్పుడు అనేక రూపాంతరాలు చెందుతూ ఉంటుందిగా. ఇది ఒకటి ప్రధానం. అయితే కొంతమంది చనిపోయినప్పుడు ఈ యొక్క ఆత్మనే ప్రేత అని కూడా అంటారమ్మా. ప్రేత రూపం విముచ్యత అంటారు. కొన్ని కర్తవ్యులు చేయలేనప్పుడు వాటికి ఆ రూపాంతరంలో ఇంకెక్కడికి వెళ్ళలేక అవి మన పెద్దలు ఊరికే రావమ్మా అంటే మీ నిజమా అబద్ధమా అంటారు. మన పెద్దలు ఏదంటే రేపు పుట్టగతులు లేకుండా పోతారు అని తిరుగుతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ ఆత్మలకి మళ్ళీ పుట్టేటువంటి యోగ్యత లేక అలా గాల్లో పడి తిరుగుతూ ఉంటాయి. ఎటువంటి సందర్భాల్లో అలా? ఇప్పుడు కొంత అగ్నిహోత్రంలో చనిపోతూ ఉంటారు, లేదా నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటారు. కొంతమంది చనిపోతే దహన సంస్కారాలు జరగవు, వాళ్ళకి చేయాల్సిన కర్తవ్యులు. ఎటువంటి వాళ్ళందరూ రెండు హింసించి చంపేయటం, ఆత్మహత్య చేసుకోవటాలు, బలవన్ మరణాలు, అంటే అనాయాస మరణం కాకుండా ప్రమాద మరణం, ఇటువంటివి కొన్ని అయితే ఎప్పుడైతే కనుక క్రతువులు లేకుండా ఉంటాయో వాటికి ఇక పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి పెద్దలు మనం తిరుగుతూ ఉంటారు. వాటికి అర్థాలు మనకు తెలియదు. పుట్టగతులు లేకుండా పోవడం అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళేటువంటి యోగ్యత కోల్పోయి గాల్లో బరి తిరుగుతుంటాయి. అలా ఎంతకాలం పాటు ఇంకంతేనా? ప్రార్థన అనుభవిస్తూనే ఉంటాయి అట్లా. అవి ఆత్మలు ఇలా తిరుగుతున్నప్పుడు కొంతమంది తాంత్రికులు ఆ ఆత్మల్ని బంధిస్తారు. బంధించి వాళ్ళ అవసరార్థం కొన్ని శరీరాలకు ప్రవేశపెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ మనిషి వెలివెళ్ళడిపోతాడమ్మా. తనకు తెలియకుండానే చాలా బరువైన వస్తువులు కూడా తేలిగ్గా మోసేస్తూ ఉంటాడు. అది వెళ్ళిపోతే మళ్ళీ నేలా పడిపోతూ ఉంటాడు. అది ఆ లోపల ఉన్నంతసేపు రకరకాలుగా మనిషి పరిభ్రమణం, రకరకాలుగా మనిషి పరిభ్రమణం చెందుతూ ఉంటాడు. అది మనం ఆ మనిషి నుంచి ఆశ్చర్యపోతాం. నిన్నటి వరకు చాలా తేలిగ్గా ఉన్న వ్యక్తి ఇంత బరువు ఎలా మోస్తున్నాడు, ఎలా ఇదంతా. మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంటాడు. కొంతమంది తంత్రగాళ్ళు బొమ్మల్ని ఆడిచ్చినట్టుగా ఆడిస్తుంటారు ఆత్మల్ని. ఇవన్నీ కూడా
ఈ ఈశ్వరుడు శ్మశానంలో దానికోసమే ఉంటాడండి. ఈ పుట్టగతులు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ శ్మశానంలో పడి ఏడుస్తూ ఉంటే మాకెవ్వరూ లేరు, ఇంతమందికి మేము జన్మనిచ్చాము, ఇంతమందికి మేము సహకారపడ్డాము, ఇంతమందికి ఉపకారం చేశాము, ఇంతమందికి అన్నం పెట్టాము, మాకు ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఉపకారం చేయట్లేదు, ఒక చెంచా నీళ్లు పోయట్లేదు. అందుకే చనిపోయినప్పుడు 10వ రోజు నాడు అందరూ వచ్చి నువ్వుల నీళ్ళతో పాటు నువ్వుల నీళ్ళు కొంతమంది వదిలితే బయట వాళ్ళందరూ కూడా వచ్చి బీజము నీళ్ళు వదులుతూ ఉంటారు, ధర్మోదకాలు అని చెప్పి. ఓకే ఓకే. ఎవరో ఒకరు నీళ్ళు వదిలితే వాళ్ళకి ప్రేత రూపం పోతూ ఉంటుంది అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వద్దురా నాయన నేనున్నా నీ కోసము అని చెప్పి ఈశ్వరుడు అక్కడ ఉంటూ ఉంటాడు. అనేక రూపాంతరాలు చెందేటువంటిది ఒకటే, ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక. అంటే మన శరీరంలో ఉండే ఆత్మ ఇంకో శరీరంలో ఉంటుంది, బట్ కాకపోతే అప్పుడు మన శరీరం ఉండదు. ఇంకొక విషయం, ప్రతిరోజు ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుందండి. నిద్రలోనా? నిద్ర అంటే శవంతో సమానం. మరి ఒకసారి ఆత్మ బయటికి వెళ్తే అది ప్రాణం పోయినట్టు కదా? చనిపోయిన వాడికి ప్రాణం పోయిన వాడికి తేడా ఏముందండి? అదే అంటున్నా గురుగారు. చనిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా లేదు. కానీ నిద్రపోయిన వాడికి శ్వాస ఆడుతుంది కదా, చనిపోయిన వాడికి శ్వాస అదంతా ఏం ఉండదు కదా. నిద్రపోయిన వ్యక్తికి శ్వాస ఆడుతుందని మీరు నేను అనుకుంటాం. అనుకోవడం ఏంటి? అది ప్రతి నిత్యానుసారము బ్రహ్మ ముహూర్తానికి కొంచెం గడియాల ముందు ఈశ్వరుని తప్పించి వస్తుంది. ప్రతి నిత్యం ఆత్మ ఈశ్వరుని దర్శనం చేసుకుని వస్తుంది ఆత్మ. అవునా? ప్రతి నిత్యము ఒక్కొక్కసారి మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావరా, అసలు నువ్వు నాకు అర్థం కాలేదు, ఎంత లేపినా లేవలేదు అంటూ ఉంటారు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం, మనకు తెలీదు. వితిన్ సెకండ్ అలా వెళ్ళి అలా వస్తుంది అది ప్రతి నిత్యము. అందుకని ఒక్కొక్కసారి కొంతమందికి నిద్రలోనే జ్ఞానం వృద్ధవుతుంది. లేచేపటికి ఒక్కసారి తెలియని జ్ఞానం వచ్చేసేసి అప్పటి వరకు ఉన్న మనిషి ఒకడైతే ఆ తర్వాత నుంచి మనిషిలో అనేక రకాల మార్పులు వచ్చి చాలా అప్పటి వరకు చాలా అందరితో రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తి అన్నీ మానుకొని శాశ్వతమైన ప్రేమ ఒకటే కదా అన్నట్టుగా మనిషితోటి సమూహంలో కలిసి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుంటాడు. అది మనం రేరుగా కొంతమందిని చూస్తూ ఉంటాం. అదేంటే అనేక వర్తతం. ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇంకో శరీరంలోకి వెళ్తుంది, అనేక రకాలుగా చూస్తూ ఉంటుంది, వదిలేసి వెళ్తూ ఉంటుంది. అట్లా ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైక విశ్వరూపిణి. అలా ఏకం అనుకుంటే విశ్వం మొత్తం ఉన్నది ఆత్మే కదా. అందుకనే ఆత్మాత్మం గిరిజాపతి సహచరా. అంటే మరి ఆత్మ అంటున్నారు, మరి మనుషుల్ని బాధ పెట్టేవి ఏడిపించేవి ఇవేనా? ఇవి కావు. మళ్ళీ మరి అవేంటి? ఈ ఆత్మ కేవలం ఈ శరీరాన్ని వదిలేసి మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కనుక బలవన్మరణాలు, ఉత్తర క్రియలు, అంత్యేష్టి అంటారు, అవి వాటికి కూడా నోచుకోలేనివి ఉంటాయి ఆత్మలు. అవి ఎటూ వెళ్ళలేక పుట్టగతులు లేకుండా తిరుగుతూ ఉన్న రీతిలో ఎటూ లేకుండా ఉండిపోతాయి. వాటికి ఆహారం ఏమిటి అంటే మేము జపాలు చేస్తూ ఉంటాం గుళ్ళల్లో, గోపురాల్లో. ఈ మంత్ర జపం చేసినప్పుడు ఆ జపం ఇట్లా లోపలికి ఉండాలమ్మా, బయటకు కనిపించకూడదు. జపం చేసేటువంటిది బయటకు కనిపిస్తే ఈ జపం చేసుకున్నటువంటి శక్తి వాటికి వెళ్తుంది. ప్రేతాలక పుట్టగతులు లేకుండా పోయిన వాటితో అవి తృప్తి చెందుతూ ఉంటాయి. అట్లా అంటే అది ప్రేతంగా ఇంకా బలం ఎక్కువగా అవుతుందా, లేదంటే వాటికి విముక్తి పొందుతుందా? విముక్తి చెందేటువంటి మార్గం అది. ఓకే ఓకే, మరి మంచిదే కదా అట్లా విముక్తి. అందుకనే కొంతమంది బయటికి చేస్తూ ఉంటారు, చాలా మంది సంచిలో వేసుకునే చేస్తారు. సంచిలో వేసుకునే చెయ్యాలి, బయటికి చెయ్యకూడదు. ఎందుకని? ఎందువల్లనంటే ఎప్పుడైతే కనుక ఈ ప్రేత రూపం విముచ్యత అనేటువంటి విధానంలో వీరు ఆత్మని కనుక బంధిస్తూ ఉండేటువంటి సమయంలో అవి తిరిగేటువంటివి అయితే ఈ మంత్రశక్తి వాటికి ఎక్కువ అవుతాయి. అవన్నీ లేకుండా కేవలం నీటి ధార కోసం, మోక్షం కోసం ఎదురు చూసేటువంటివి అయితే కనుక ఈ మంత్రశక్తికి తీసుకునేవి వెళ్ళిపోతాయి, స్వర్గంలోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఆ రూపం పోతుంది ఇంకా వాటికి. అది మనం గమనించలేంగా, తెలీదు, మనకు కనిపించవు కదా అంత తొందరగా. అది మనం గమనించలేం కాబట్టి ఎటు నుంచి ఏది ఎలా వచ్చిందో మేము సొంతగా చేసుకునే విధానం వేరు. ఎవరి పేరు మీద చేస్తుంటే లోపల పెట్టేస్తాం. ఎందువల్లంటే ఆ లోపల పెట్టిన బయటికి చేస్తున్నప్పుడు అవతల ఏదైనా కాస్త ఇబ్బందికర వాతావరణంలో కనుక ఉంటే ఈ శక్తి దానికి వెళ్ళి ఎవరికైతే చేస్తున్నామో తద్వారా కాస్త ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఓకే ఓకే, అంత దారుణాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇది అంటే మనం మామూలుగా కొన్ని అష్టోత్తరాలు, నామాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా కౌంట్ కోసం అని చెప్పి మాల జరుపుతూ ఉంటాం. అవి కాదు, అట్లాంటి టైంలో వర్తిస్తాయి మంత్రమాల, జపం. ఆ జపం చేసుకునేటప్పుడు మాల
అది బయటకు కనిపించకూడదు. అది నీకు ఎప్పుడైతే బయటకు కనిపించిందో ఆ శక్తి అనేటువంటి వాటికి వెళ్తుంది. అదృష్టం బాగుంటే అవి కేవలం మోక్షం కోసం కనుక ఎదురు చూస్తే వాడికి మోక్షం వస్తుంది. కాదు ఏదైనా తాంత్రికులు కనుక ఏదైనా ప్రయోగార్థం కనుక వాటిని బంధించే ప్రయత్నం చేస్తే ఈ శక్తి వాటికి వెళ్తే అవి ఇంకాస్త ఎక్కువగా వృద్ధి చెందుతాయి, చెంది వినాశనానికి దారితీస్తుంది కుటుంబానికి. అట్లా ఉంటుంది. ఓకే, మొత్తానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది మనం మంచిగా చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది ఎక్కడ ఎలా ఎవరికి ఉపయోగపడుతుందో తెలీదు. కాబట్టి ఉపయోగపడితే పర్లేదమ్మా, ఎలా అయినా సరే. చెడుగా అయితే అది ప్రమాదం. అంటే అది వాళ్ళకు ఉపయోగమే, మళ్ళీ మనకు అనర్థం కదా. మనకనర్థం. జాగ్రత్తగా ఆచితూచి చేయాలి ఏం చేస్తాం. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి